వసుదేవసుతం దేవం కంసచాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. శ్రీకృష్ణం వందే జగద్గురుం. 3వ అధ్యాయము శ్రీకృష్ణ జననము. భగవానుని ఆవిర్భావ సమయం అరుదించగానే నక్షత్రాలన్నీ పరమ మంగళకరంగా అయ్యాయి. రోహిణీ నక్షత్ర ప్రభావం కూడా ప్రధానంగా ఉంది. ఈ నక్షత్రము అత్యంత మంగళకరమైనదిగా భావించబడినదై నేరుగా బ్రహ్మదేవుని పర్యవేక్షణలో ఉంటుంది. శ్రీకృష్ణ జనన సమయంలో సమస్త గ్రహమండలము చక్కగా అమరి సమస్తాన్ని మంగళమయం చేసింది. ఆ సమయంలో అన్ని దిక్కులలో అంటే తూర్పు, పడమర, ఉత్తర, దక్షిణాలలో ప్రశాంత సమృద్ధి వాతావరణం నెలకొన్నది. శుభకర నక్షత్రాలు ఆకాశంలో గోచరించాయి. భూమిపైన సకల నగర గ్రామాలలో, పచ్చిక బయళ్లలో, ఎల్లరి మనస్సులలో శుభచిహ్నాలు కనిపించాయి. నదులు జలపూర్ణంగా ప్రవహించాయి. సరోవరాలు కలువలతో సుందరంగా శోభిల్లినాయి. అరణ్యాలు అందమైన సుందరమైన పక్షులతో, నెమళ్లతో నిండిపోయాయి. అరణ్యాలలోని పక్షులు తీయని గొంతులతో గానం చేయడం మొదలుపెట్టాయి. నెమళ్లు తమ జంటలతో నాట్యం చేయసాగాయి. వాయువు నానావిధ పుష్ప సౌరభాన్ని మోస్తూ మనోహరంగా వీచి సుఖస్పర్శను కలుగజేసింది. యాజ్ఞికులైన బ్రాహ్మణులు తమ గృహాలు యజ్ఞాలకు సుఖకరంగా అయినట్లు గమనించారు. అసుర రాజులు కలుగజేసిన ఆటంకాల కారణంగా బ్రాహ్మణుల ఇళ్లలో యజ్ఞవిధి దాదాపుగా ఆగిపోయింది. కానీ యజ్ఞాగ్నిని ప్రశాంతంగా రగిలించడానికి ఇప్పుడు అవకాశం లభించిందని వారు భావించారు. యజ్ఞ నిర్వహణ నిషేధింపబడిన కారణంగా బ్రాహ్మణులు మనస్సు, బుద్ధి, కర్మలలో మిక్కిలి చింతాగ్రస్తులై ఉండేవారు. కానీ శ్రీకృష్ణ జనన సమయంలో దేవాదిదేవుని ఆవిర్భావాన్ని గురించి తెలియజేసే శుభకర వాక్కులు ఆకాశంలో నినదించగా వినినందున సహజంగానే వారి మనస్సులు ఆనందపూర్ణమయ్యాయి. గంధర్వులు, కిన్నెరులు గానము చేయనారంభించారు. సిద్ధలోకవాసులు, చారణులు భగవత్ సేవలో స్తోత్రము చేయడం మొదలుపెట్టారు. స్వర్గంలో పత్నులతో కూడి దేవతలు, విద్యాధరులు నృత్యం చేశారు. మునులు, దేవతలు మిక్కిలి ప్రసన్నులై పుష్పవృష్టిని కురిపించారు. సాగర తీరంలో నెమ్మది అలల శబ్దం వినిపించింది. సముద్రము పైన ఆకాశం మేఘావృతమైంది. మేఘాలు అతి మనోహరంగా గర్జించాయి. ఈ విధంగా అన్నీ కూడా చక్కగా అమరినంతటా సర్వజీవ హృదయాలలో వసించే విష్ణువు చీకటి రాత్రివేళ దేవతారూపిణి అయిన దేవకి ఎదుట ప్రకటమయ్యాడు. ఆ సమయంలో విష్ణు భగవానుని ఆవిర్భావాన్ని తూర్పు దిక్కున ఉదయించే పూర్ణ చంద్రోదయంతో పోల్చవచ్చును. శ్రీకృష్ణుడు కృష్ణపక్ష అష్టమి రోజు ఆవిర్భవించాడు కాబట్టి పూర్ణచంద్రోదయం ఏ విధంగా కలుగుతుందని ఎవరైనా అభ్యంతరం చెప్పే అవకాశం ఉన్నది. శ్రీకృష్ణుడు చంద్రవంశంలో ఆవిర్భవించాడని చెప్పడం దీనికి సమాధానం అవుతుంది. కనుక ఆ రేయి చంద్రుడు అసంపూర్ణముగానే ఉన్నప్పటికీ తానే మూల పురుషుడైనట్టి చంద్రవంశంలో భగవంతుని ఆవిర్భావ కారణంగా పరమానంద భరితుడయ్యాడు. ఆ విధంగా కృష్ణానుగ్రహం వలన అతడు పూర్ణచంద్రునిలాగా గోచరించాడు. చతుర్భుజములలో శంఖ, చక్ర, గదా పద్మములను ధరించినవాడు, శ్రీవత్స చిహ్న శోభితుడు, కౌస్తుభమణి కలిగిన హారాన్ని ధరించినవాడు, పీతాంబరధారి, నల్లని మేఘము వలె తేజోవంతముగా కనబట్టేవాడు, వైడూర్యమణి ఖచ్చితమైన కిరీటాన్ని దాల్చినవాడు, కుండలములు మున్నగు ఆభరణాలను దేహమంతటా కలిగినవాడు, శిరముపైనే ఒత్తైన జుట్టుతో సుందరముగానున్నవాడు అయిన అద్భుత బాలుని వసుదేవుడు చూశాడు. ఆ బాలుని అసాధారణ రూపాన్ని చూచి అతడు ఆశ్చర్యచకితుడయ్యాడు.
అప్పుడే జన్మించిన బాలుడు అంతగా ఎట్లు అలంకృతుడు కాగలుగుతాడు? కాబట్టి శ్రీకృష్ణుడు ఇప్పుడు ఆవిర్భవించాడని వసుదేవుడు అర్థం చేసుకోగలిగాడు. దానితో అతడు హర్షాతిరేకుడయ్యాడు. తాను ప్రకృతిబద్ధుడగు సాధారణ జీవుడే అయినప్పటికీ, బాహ్యంగా కంసునిచే బందీ అయి ఉన్నప్పటికీ, సర్వవ్యాపి అయిన విష్ణువు లేదా కృష్ణుడు మూల రూపంలో తన ఎంట శిశువుగా ఆవిర్భవించుట పట్ల అతడు వినమ్రంగా చకితుడయ్యాడు. భూలోక శిశువెన్నడును 4 భుజాలతో చక్కని వస్త్రాభరణ భూషితుడై దేవదేవుని సమస్త లక్షణయుతుడై జన్మించలేదు. తన పుత్రుడిని పదే పదే చూస్తూ వసుదేవుడు ఆ శుభమయ ఘడియలో ఎటువంటి పండుగ చేసుకోవాలో ఆలోచించసాగాడు. సాధారణంగా మగ శిశువు జన్మించినప్పుడు జనులు పరమానందంతో పండగ చేసుకుంటారు. నేను బందీనై ఉన్నప్పటికీ భగవంతుడు నా ఇంటిలో జన్మించాడు. అటువంటప్పుడు ఈ శుభోత్సవాన్ని నేను ఎన్ని కోట్లాను కోట్ల సార్లు చేయవలసి ఉంటుందో కదా అని అతడు అనుకున్నాడు. హరే కృష్ణ.